దేవుని యొక్క కార్యాలపైన అవగాహన లేని మనుషులు ఏం చేస్తారంటే, ఒరే నువ్వు కోతి నుండి వచ్చావురంటే నమ్ముతాడు, కానీ నువ్వు మట్టిని తీసి దేవుడు బొమ్మగా తయారు చేసి ఆ యొక్క బొమ్మలో జీవవాయువుని ఊదాడురా, ఆత్మను నిశ్చించాడురా, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నీ శరీరము మట్టిలో కలిసిపోతారంటే ఎవడు నమ్మడం. అర్థమవుతుందండి? మట్టిని తీసి ఆ మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి దాంట్లో ఆత్మను ఉంచితే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఈ శరీరము మరలా మట్టిలో కలిసిపోతూ ఉంటే, ఒరే దేవుడిని నా విధంగా తయారు చేశాడంటే నమ్మరు, కానీ కోతి నుండి వచ్చావురా అంటే నమ్ముతారు. తల నుండి వచ్చావురా, భుజాల నుంచి వచ్చావురా, ఉదరం నుండి వచ్చావురా, తొడల నుండి వచ్చావురా, పాదాల నుండి వచ్చావురా, పాదధూళి నుండి వచ్చావురంటే మాత్రము నమ్ముతారు. ప్రియమైన వర్లరా, ఎందుకో తెలుసా? వీరికి దేవుని యొక్క ఆత్మీయ కార్యాలపైన అవగాహన లేదు.